ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద. గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద. గోవింద గోవింద శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద. తిరుమల వాస ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సువర్ణముఖితీరస్థం సువర్ణేద్యం సువర్ణదం సువర్ణాభం సువర్ణాంకం శ్రీనివాసం భజే నిశం. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం. శ్రీనివాస మంగాపురంలో అత్యంత వైభవంగా జరిగేటువంటి నవాన్హిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఆనంద సంధాయకంగా అశేషమైనటువంటి భక్తజనానీకానికి విశేషమైనటువంటి ప్రేమపూర్వకమైన అనుగ్రహాన్ని వర్షించేటువంటి వరదుడు భక్తవత్సలుడు వేదవేద్యుడు ఈ శ్రీనివాస మంగాపుర కళ్యాణ వెంకటేశ్వరుడు. అదిగో శంఖచక్రధారి అయి తన పాదపద్మాలను ఆశ్రయించమని సూచించేటువంటి పరమ పావనుడైనటువంటి స్వామి ఈ 6వ రోజు సాయం వేళలో బంగారు కాంతులు ఆ సూర్యకాంతులు ప్రసరిస్తూ ఉంటే బంగారు తేరులో ప్రయాణం చేస్తూ భక్తులని కరుణిస్తారు. గజ అశ్వ వృషభాదుల సంరంభం ఈ స్వర్ణ రథోత్సవంలో సాగుతూ ఉంటే ఆ గుర్రాలను పూంచి ఆయా అవతారాలలో ఆ భగవానుడికి సేవ చేసేటువంటి మహద్భాగ్యం కలిగినటువంటి ఆయా భక్తుల యొక్క దివ్య భావ పరివాహం మనం చూస్తూ ఉన్నాం. ఈ స్వర్ణ రథోత్సవంలో దాసభక్తులు చక్కగా మహిళామ తల్లులు మాకు ఇది సొంతం అన్నట్లుగా ఆ స్వర్ణ రథానికి కట్టినటువంటి పగ్గాలను లాగుతూ శ్రీవారికి అటు ఇటు ఉన్నటువంటి ఆ శ్రీదేవి భూదేవి వారిద్దరికీ మా ప్రణామాలు అని స్మరణ తెస్తూ ఈనాడు అదిగో ఆ వైఖానస భగవచ్ఛాస్త్ర కోవిదులైనటువంటి ఆ అర్చక స్వాములు అనుక్షణం కూడా ఆనంద నిలయునికి కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉంటే ఆ దివ్య తేజోనిధి కర్పూర కాంతులలో ఆ శోభాయమానంగా దర్శనమిస్తూ సువర్ణమయ సువర్ణరూప ఆ లక్ష్మి బంగారు ఛాయ కదా, హిరణ్యవర్ణాం హరిణీం అని వేదం చెప్తోంది. ఆమెను
హృదయంలో ధరించే స్వామి అంతా బంగారుమయమైపోయాడు కాబోడు. ఈ బంగారు రథంలో ఇలాగ విహరిస్తూ ఉంటే అమ్మ చిరునవ్వులు చిందిస్తూ ఉండేటువంటి ఆ అపురూపమైన సన్నివేశాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. బంగారం అందరికీ ఇష్టమే. ఆ చేతికి స్పృశిస్తూ ఉంటే శరీరానికి రక్త ప్రసరణ జరుగుతోందిట. అందుకనే స్త్రీలకు పురుషులకు కూడా ప్రాచీనమైనటువంటి శాస్త్రకారులు ఆ చేతికి ఉంగరాలను ధరించమని, పంచాంగ భూషణులు కావాలి అని అర్చక స్వాములకు కూడా ఆగమశాస్త్రం నిర్దేశిస్తోంది. అందువలనే దండాలు, కడియాలు, చేతులకు సింహతలాటములు, గంధపిండేరాలు, అలాగనే స్త్రీలకు ఆ ముక్కు పుడకలు, ఇలాగా అనేక ఆభరణాలు శిరస్సులో ధరించేవి. రకరకాలైనటువంటి ఆభరణాలని కేవలం మనమే కాదు, అదిగో ఆ భద్రగజం, ఆ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆ గజానికి కూడా ముఖ కవచంగా ధరింపజేశారు. ఆ శక్తివంతమైన లోహం ఆనాడు కృష్ణావతారంలో దారుకుడు పూంచినటువంటి ఆ దివ్య రథాన్ని మనం ఒక్కసారి స్మరణకు తెచ్చుకుంటే, సారథి దారుకుడు, సేద్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలు, 4 గుర్రాలు, అదిగో అట్టి స్వామిని ఆశ్రయిద్దాం. సంశోభితుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు మధ్యాహ్న సంధ్యా సమయ వసంతోత్సవ సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు శ్రీ భూదేవి సతీ సమేతుడు శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్య ధర్మ
సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదీశుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదీశుడు పరమైశ్వర్య పరిపూర్ణుడు పరబ్రహ్మ పరమాత్ముడు పరమాత్ముడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద స్వర్ణరథంలో శ్రీనివాస స్వామి శ్రీదేవి భూదేవి అటు ఇటు ఉంటే ఇలాగా సంచరించడం ఆనాడు ఆయా అవతారాలలో స్వామి యొక్క వైభవాన్ని భక్తులు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. స్వామివారి యొక్క సార్వభౌమత్వం శ్రీసతిత్వాన్ని భూదేవి యొక్క ఆ దివ్యమైన ఆ భూదేవి నాథత్వాన్ని కూడా సూచిస్తూ భూపతిగా స్వర్ణపతిగా ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడం వల్ల ఆ లక్ష్మి అనుగ్రహంతో బంగారు మణులు సంపదలు భోగభాగ్యాలు ఆ భూదేవి కరుణతో సమస్త ధనధాన్యాదులు స్వామివారి అనుగ్రహంతో సర్వశుభాలు సుఖాలు భక్తులకు కలగాలి అని ఆకాంక్షిస్తూ ఈ స్వర్ణరథోత్సవాన్ని ఈ సాయం వేళలో అందులోనూ ఒక విశేషం ఈ మాఘ బహుళ ఏకాదశి విజయ ఏకాదశి ఆ మహావిష్ణువు యొక్క పార్షదులు జయ విజయులు శాప విమోచనాన్ని పొంది మరలా శ్రీవైకుంఠాన్ని చేరి స్వామి చరణ సేవ చేసినటువంటి రోజు దేవ ఋషి పితృ శాపాలు తొలగిపోతాయన్నారు. ఈ రోజున ఆ స్వామివారిని దర్శించడం చేత ఎన్నో విశేషమైనటువంటి ఫలాలు కలుగుతాయి. వైఖానసానాధిత మాధవోపభుక్తం ప్రసాదం భవభీతి శాంత్యై ప్రాశ్నామి నిత్యం కమలాకలత్ర స్వరూప వైఖానస భక్తశేషమని ఆ వైఖానసారాధన చేత స్వామికి నివేదితమైనటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వలన సమస్త విపత్తులు కూడా తొలగిపోతాయి అని కూడా తీర్థస్వీకరణ చేయమన్నారు. భక్తి శ్రద్ధలతో భగవద్ ఆరాధన ఈరోజు చేయడం విష్ణు ప్రసాదం తులసీ తీర్థం వాపి ద్విజోత్తమ ఉపవాస దినే వాపి ప్రాశ్నీయాన్ నియతస్వయం అని భగవన్నివేదిత ప్రసాదాన్ని తులసి శ్రీచరణామృతాదులను ఉపవాసమైనప్పటికీ కూడా నియమయుక్తుడై స్వీకరించాలి అని కూడా పెద్దలు చెబుతారు. ఏకాదశి ఈ రోజున కదా ఈ ఏకాదశి మనలో ఉన్నటువంటి దుర్భావాలని తొలగించేటువంటి విధానాన్ని ఏర్పాటు చేశారు. ఉపవాసం ఉండగలిగిన ఓపిక ఉన్నవారు ఉపవసించి ఆ భగవద్ ఆరాధన భగవన్ స్మరణ భగవత్ కథాశ్రవణం భగవన్నామ సంకీర్తనం చేస్తూ ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ ఈ జాగరణ చేస్తూ దశమి దినమారభ్య అని దశమి రోజు ఒక్క పూటనే భుజించి ఏకభుక్తం చేసి ఈ ఏకాదశి నిత్యలోపవాసం చేసి ద్వాదశి మరలా ఒక్కపూట భుజించి పారణ చేయడం అనేది అనాది సంప్రదాయం.
మనకు ఎంతో అదృష్టం. ఈ రోజున శ్రీనివాస మంగాపురంలో కొలువైనటువంటి ఆ దేవదేవుడి యొక్క స్వర్ణరథోత్సవాన్ని ఈ సాయం వేళలో దర్శించే మహద్భాగ్యం కలుగుతుంది. దర్శనం చేతనే సకల శుభాలను ప్రసాదిస్తాడు ఆ దేవదేవుడు. దర్శనం చేతనే శుభాలని ప్రసాదించేటువంటి ఆ స్వామి तेरे श्रीरंगपति मुद्दु तीरंगतमि तेरे सारंगलोचनलु चेरंगरारे श्रीरंगपति मुद्दु तीरंगतमि तेरे सारंगलोचनलु चेरंगरारे सारंगलोचनलु चेरंगरारे కలికి కావేరి తరగలదేలి కంకణపు చెలువ ముత్తియపు శేషలు చల్లగా కలికి కావేరి తరగలదేలి కంకణపు చెలువ ముత్తియపు శేషలు చల్లగా బలువైన భోగీంద్రు పడగ గొడుగుల నీడ కలశాంబు నిధి కన్యకను పెండ్లియాడే బలువైన భోగీంద్రు పడగ గొడుగుల నీడ కలశాంబు నిధి కన్యకను పెండ్లియాడే శ్రీరంగపతి ముద్దు తీరంగతమి తేరే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే తమితోడ సదరంపు తామెరపై నుండు రమణి చూపులతో ఆరతులీయగా తమితోడ సదరంపు తామెరపై నుండు రమణి చూపులతో ఆరతులీయగా మమతకెమ్మో విభువములారగింపుచును కమల నెచ్చెలిని భూకాంత పెండ్లాడే మమతకెమ్మో విభువములారగింపుచును కమల నెచ్చెలిని భూకాంత పెండ్లాడే శ్రీరంగపతి ముద్దు తీరంగతమి తేరే సారంగలోచనలు చేరంగరా భక్తజన మందారుడు పరమ భాగవతోత్తములకు మూలధనమైనటువంటి మాధవుడు. నమో దేవాధిదేవాయ శంఖచక్ర గదాభృతే నమో నిత్యాయ శుద్ధాయ వెంకటేశాయ తే నమః అని ఆ స్వామి ప్రసన్నుడైతే భక్తులు ఈ విధంగానే స్తుతిస్తూ ఉంటారు. ఆ మహానుభావుడు వేదాంత వేద్యాయ రమేశ్వరాయ వృషాద్రివాసాయ విధాతృపిత్రే నమో నమః సర్వజనార్తిహారణే
నారాయణాయ అమిత విక్రమాయ నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ శాన్యినే భూయో భూయో నమస్తుభ్యం వెంకటాద్రి నివాసిని అని ఇలాగా ప్రాచీన కాలంలో భక్తులు స్వామిని దర్శించగానే అపూర్వమైనటువంటి ఒక ఆనందానుభవాన్ని పొంది స్తోత్రాలు చేశారట, నామ సంకీర్తనలు చేశారు. విశేషించి ఈ కలియుగంలో క్రూరమైనటువంటిది ఈ కలియుగమని, ఇలాంటి కలియుగంలో తారకమైనటువంటిది ఆ భగవంతుడి యొక్క దివ్య నామస్మరణం. అందువలనే నీల జీమూత సంకాసం పీతాంబర తటిధృతం రత్నతోరణ విద్యోతమాన ద్వార ప్రభాన్వితం పంచాయుధ వరైర్దివ్యై మూర్తిమద్భిరుపాసితం చండ ప్రచండ ప్రముఖై ద్వారపాలైరభిష్కృతం అని వైకుంఠంతో పోల్చారు స్వామి యొక్క దివ్య నివాస స్థానాన్ని. ఇప్పుడు మనం దర్శించే ఈ సువర్ణ రథం కూడా ఆలయ స్వరూపంగానే కనిపిస్తుంది. అదిగో స్త్రీలు, బాలులు, వృద్ధులు అందరూ కలసిమెలసి చక్కగా ఒకే ఏకమతితో, అదే ఐకమత్యము అని అంటే ఒకే ఆలోచనతో అందరూ కూడా ఆ స్వామి సేవలో పాల్గొనడం, అలాగా దర్శనం చేయడం చేత భక్తులకు అపరిమితమైన ఆనందం కలుగుతుంటే అదిగో స్నిగ్ధ దరహాసవదనంతో ఆ భూమాత తన మీదనే అవతరించారు కదా పరమాత్మ. ఆపాదకేశ విలసన్మణి నీలమేఘశ్యాముడు పీతాంబరధారి శ్రీనివాసుడు రత్నతోరణ విలసితమైన ఆనంద నిలయవాసు శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవిందదలాయతాక్షం ప్రాణప్రియం ప్రవిలసత్కరుణాంబురాసిం బ్రహ్మేశవన్యమమృతం వరదం భజామి. ఎంతో ఆనంద సందోహం ఇది. ఆ స్వామికి చేసేటువంటి ఆయా ఉత్సవాలలో వసంతం స్వామి దర్శనం చేతనే వాసంతికమైనటువంటి ఆ దివ్య ఆనందం కలుగుతోంది. ఎల్లప్పుడూ కూడా హృదయ పద్మంలో నివసించవయ్యా స్వామి. హృదయానికి సంకేతంగా స్వామి యొక్క ఆ స్థానం చెప్పారు. అందుకనే రథంలో ఉన్నటువంటి స్వామిని దర్శిస్తే మళ్ళా జన్మ ఉండదు అని రథస్థం కేశవం దృష్ట్యా అంటే ఎక్కడ ఆ అంతరంగంలో ఉన్నటువంటి స్వామి యొక్క దివ్య రూపం. శరీరాన్ని ఒక రథంతో పోల్చారు ఉపనిషత్తులు, కఠము మొదలైనటువంటి. శరీరం రథినం విద్ధి అని ఆ హృదయస్థానంలో ఉంటాడు పరమాత్మ. అదిగో ఆ దర్శనం చేసిన వాడికి మళ్ళా ఆ అంతర్యామి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించిన వాడికి మళ్ళా జన్మ ఉండదు. ఇక్కడ కూడా మనకు గుర్తు చేస్తూ స్వామి చక్కని స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలను ధరించి మనస్సు అనేది శుద్ధం కావాలి అని గుర్తు చేస్తూ ఉన్నారు. కొమ్మని పలుకులకు కుశలమస్తు కొమ్మని పలుకులకు కుశలమస్తు సమ్మదపు వయసు కైశ్వర్యమస్తు కొమ్మని పలుకులకు కుశలమస్తు సమ్మదపు వయసు కైశ్వర్యమస్తు కొమ్మని పలుకులకు కుశలమస్తు కుశలమస్తు ఐశ్వర్యమస్తు కుశలమస్తు ఐశ్వర్యమస్తు.
కళలను చాలా పెంపొందుచున్న నీవుడు రాజు మోముకభ్యుదయమస్తు. కుశలమస్తు అభ్యుదయమస్తు. బెడగు కళలను చాలా పెంపొందుచున్న నీవుడు రాజు మోముకభ్యుదయమస్తు. కడునొప్పు నీరజపు కళికల గేరు నీ వెడగ కుచములకు అభివృద్ధిరస్తు. కడునొప్పు నీరజపు కళికల గేరు నీ వెడగ కుచములకు అభివృద్ధిరస్తు. కుశలమస్తు అభివృద్ధిరస్తు. కుశలమస్తు అభివృద్ధిరస్తు. ఉమ్మని పలుకులకు కుశలమస్తు. కుశలమస్తు ఐశ్వర్యమస్తు. జిగిమిగులగా తేనె చిలుకుచున్నట్టి నీ చిగురు మూవికిని ఫలసిద్ధిరస్తు. కుశలమస్తు అభ్యుదయమస్తు. జిగిమిగులగా తేనె చిలుకుచున్నట్టి నీ చిగురు మోమికిని ఫలసిద్ధిరస్తు. సొగసు చక్రములతో సొలయు నీ పిరుదులకు అగణిత మనోరథావాప్తిరస్తు. సొగసు చక్రములతో సొలయు నీ పిరుదులకు అగణిత మనోరథావాప్తిరస్తు. కుశలమస్తు అభివృద్ధిరస్తు. కుశలమస్తు అభివృద్ధిరస్తు. ఉమ్మని పలుకులకు కుశలమస్తు. కుశలమస్తు ఐశ్వర్యమస్తు. అన్నమయ్య పదాలను వింటూ అలాగ కదులుతూ ఉంటాడు స్వామి. అస్తు అంటే అగుగాక, కుశలము కుశలాన్న ప్రమదితవ్యం అని వేదం చెప్పినట్లుగా అట్టి భావాన్ని అందుకొని సకల జనులకు కూడా మంచి ఆరోగ్యం కలగాలి, సంపదలు వృద్ధి అవ్వాలి, మంచి ఆలోచనలు కలగాలి అనే సదాశయంతో మహర్షాదులు చక్కగా భౌమ అంతరిక్ష దివ్య అని ఉండేటువంటి ఉత్పాతాలన్నీ తొలగి ఈ మానవ జాతికి అందరికీ కూడా సమస్తమైన శుభాలు, శ్రేయస్సులు, అభ్యుదయము కలగాలి అని ఆ పరమాత్మకు ఉత్సవాలను సంకల్పించి ఇలాగా నవాన్హిక దీక్షతో వైఖానస శాస్త్రాన్ని అనుసరించి ఆ మహర్షులు భృగు, అత్రి, మరీచి, కశ్యపాది మహర్షులు వారి గురువులైనటువంటి విఘ్నవ మునీంద్రుల చేత నిర్దిష్టంగా ఏర్పాటు చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఉత్సవ విధానం మనం ఈనాడు ఈ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్న, ఏ ఖండంలో ఉన్న, సుదూరమైన ప్రాంతంలో ఉన్న మనస్సుకేం దూరం కాదు, పరమాత్మకు అత్యంత సామీప్యంగా మనం ఉన్నట్లుగా భావిస్తూ ఆ సుందరాతి సుందరమైన నీలమేఘశ్యాముడు పట్టు పీతాంబరధారి రత్నతోరణ విలసితమైన ఆనంద దివ్యధామవాసుడు పంచాయుధ శోభితుడు చండ ప్రచండ సునందాది ద్వారపాలక పరివార గణముల చేత సేవించబడేటువంటి ఆ పరమపురుషుడు అచ్యుత, అనంత, గోవింద, నారాయణ, వాసుదేవ, ముకుంద, మాధవ ఇలాగ అనంతనామధేయ విలసితులైన దివ్యమంగళ విగ్రహుడు శ్రీరామ శ్రీకృష్ణాది లీలావతారాలలో లీలా విభూతితో అలరారే సత్య జ్ఞానస్వరూపుడు సకలోపనిషత్సారమైన దివ్యమూర్తి శ్రీ భూ రమణుడైన అనంత సౌందర్యమూర్తి. అట్టి సౌందర్య రసాధిదేవత స్థానమే ఈనాడు
మనం చక్కగా దర్శిస్తున్నాం. తన పాదపద్మాలని ఆశ్రయించమని సూచిస్తూ పరమ ప్రేమ స్వరూపుడుగా శ్రీరాముడుగా శ్రీకృష్ణ అవతారాలలో భక్తుల కోసం ఎంతో తపనబడినటువంటి ఆయా సన్నివేశాలంతా కూడా స్తోత్ర రూపంలో, శ్లోక రూపంలో, గాన రూపంలో భక్తులు అవన్నీ కూడా చేస్తూ ఒక్కొక్క అడుగు స్వామి వెంట వేస్తూ ఉంటే అశ్వమేధ యాగ ఫలాన్ని ప్రసాదిస్తారట పరమాత్మ. అంతటి దయాస్వరూపుడు, కోటి మన్మథాకారులు, సకల జగమ్ములని మోహింపజేసే మోహన గోపాలుడు దేవదేవుడే. ఈ పరమాత్మ బ్రహ్మాది దేవతల చేత, విఘనస అగస్త్యాది మహర్షుల చేత, జనకాది చక్రవర్తుల చేత అర్చితుడైనటువంటి వాడు. ఆంగీరసాది మహర్షులంతా, అష్టదిక్పాలకులంతా పూజిస్తూ ఉండేటువంటి దివ్యాలంకార శోభితుడు. ఆ స్వామి తపస్సు, ధ్యానము, సమాధి అనే దివ్య పుష్పాల చేత అర్చింతుడై నిత్య యవ్వనమూర్తి అయి మహదానంద స్వరూపుడై ఆనంద రసానుభూతిని అనుగ్రహించేటువంటి వాడై, అదిగో ఆ మహిళామ తల్లులంతా కూడా ఆనాడు కృష్ణావతారంలో ఎదురు చూసి ఆ శ్రీకృష్ణ భగవానుని దర్శించి పరమానందాన్ని పొందినటువంటి ఆ విశేషాన్ని మనం మనస్సుకి తెచ్చుకోవాలి. రామావతారంలో ఆ రామచంద్రమూర్తి రావణ సంహారం చేసి సీతమ్మ తల్లిని తీసుకొని వస్తూ ఉంటే ఆ అయోధ్య పురవాసులంతా ఆనందంతో స్వాగతం పలికిన ఆ సన్నివేశాన్ని కూడా స్ఫురణకు తెచ్చుకునేట్లుగా అదిగో 4 మాడల వీధులలో సంచరిస్తూ స్వామి మళ్ళా స్వస్థానం చేరడం ఒక అందమైన సన్నివేశం. మన హృదయ ఫలకంలో స్వామి యొక్క ఆ సుందరమైన సురుచిరమైన నీలమేఘశ్యామ శంఖచక్ర గదాధారి చతుర్భుజుడై నిర్మల ముఖారవిందుడై విశాల నేత్రుడై చిరునవ్వులు చెందించే మనోహరాకారుడై పాదనూపురాల దగ్గర నుంచి సువర్ణ కిరీటం వరకు సమస్త అలంకారాలతో శోభించేటువంటి వాడు. వజ్రాంకుశాది దివ్య జిహ్నాలతో శోభించే పాదపద్మాలు కలిగినటువంటి ఆ మహానుభావుడు. ఆ కాళి ఆ పాదపద్మాలలో ఉండేటువంటి చంద్రకాంతుల యొక్క కిరణ ప్రసారం చేత మానవులలో ఉండేటువంటి అజ్ఞాన అహంకార అవిద్యాదులను తొలగించేటువంటి మహానుభావుడట. ఆ పాదాలను ఆశ్రయించిన దాసులకు దివ్య పాదాల వింద మకరంద సేవనాన్ని అనుగ్రహిస్తూ తన కృపామృత సాగరంలో మరలాడించే దేవదేవుడిగా అమరాంగనలదే ఆడేరు అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే ఆడేరు. గరుడ వాహనుడు కనకరథముపై ఇరవుగ వీధుల నేగిని గరుడ వాహనుడు కనకరథముపై ఇరవుగ వీధుల నేగిని సురలను మునులను సంపుగ మోకులు సురలను మునులను సంపుగ మోకులు తెరలిచి తీసేరు గమదని సా నిసదా నిసదని మద గమ సగ నిసదని సదని సదని స
స స మా మ మా